20వ అధ్యాయము 5, 6 లేఖనములు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. చాలమ్మా. దేవుడు ఈ దినమున తన జనులతో మాట్లాడుతున్నాడు. తన జనులు అంటే ఎవరు? తన యొక్క పరిశుద్ధ ఆలయములు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము చేత వారి వారి పరిశుద్ధతను కాపాడుకుంటూ, వారి విశ్వాసమును కాపాడుకుంటూ ఆయన మందిరములోకి వచ్చిన వారే ఆయన జనులు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన మందిరమును ఈ దినమున విడిచిపెట్టి బయట ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. వీరిని ఏమంటారు? విశ్వాసులు కూడా తిరుగుతుంటారు. హల్లెలూయా. వారిని అవిశ్వాసులు అంటాడు, అంటే అవిధేయులు అంటాడు. అందుకే వారికి ఇంకొక భయంకరమైన పేరు భక్తిహీనులు అంటాడు. వీరు ఆయన మందిరం మీద విశ్వాసం ఉంచరు, ఆయనంటే భయం ఉండదు, ఆయన మందిరంలో రావాల్సి అంటే బాధ. ఇవన్నీ కూడా వారిలో కనబడుతూ ఉంటాయి. అందుకే వారి వ్యక్తిగత జీవితానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతను దేవునికి ఇవ్వరు. అలాగే దేవుని ఆజ్ఞలకు కట్టుబడరు. అలాగే దేవుని సంపూర్ణంగా ప్రేమించరు. ఇది దేవుడు చెప్తున్న మాట, మనం చెప్తున్నది కాదు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నేను నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు. ఈ రోషము కలిగినటువంటి దేవాతి దేవునికి ఆ రోషముని అణుచుకొని దీర్ఘశాంతము కలిగినటువంటి కుమారుడు ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసుస్వామి. హల్లెలూయా. ఆయనే యేసుస్వామి. తండ్రికి ఉన్నటువంటి అంత రోషము ప్రభువైన యేసుస్వామికి లేదు. అందుకే తండ్రి ఈ లోకానికి ఇచ్చినటువంటి ఈ జనాంగమునంతటిని కూడా నేను కాపాడాలి, నా తండ్రి యొక్క ఆకాంక్షను నెరవేర్చాలి, నా తండ్రికి ఈ బిడ్డలందరిని కూడా సమకూర్చుకోవాలి. అట్టి ప్రేమ ఇదిగో నా ఆత్మనిచ్చినటువంటి ఈ జనులందరికీ నేను కురిపించాలని దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు మా ప్రభువైన యేసుస్వామి. దానిని మనము గ్రహించలేకపోతున్నాం. అందుకే ఆయన అంటాడు, నేను రోషము కలిగిన దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు వారి వారి తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పిస్తా. అంటే కుమార్తెలను వదిలేశాడా? హల్లెలూయా, హల్లెలూయా. కుమార్తెలను వదిలేశాడా? ఏంది పాస్టర్ గారు, ఇక్కడ కుమార్తెలను చెప్పలేదు కదా, కుమారుల మీదకే కదా, అయితే మేము ఫ్రీగా ఉన్నట్టే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మేము సంతోషం కొరట్లే కదా అని సంతోషపడిపోతున్నారేమో. దేవుని వాక్యము 2 అంచుల వాడి కలిగిన ఖడ్గము. ఇక్కడ కుమారులు అన్నాడు, ఒక దగ్గర కుమార్తెలు అంటాడు. అక్కడ కుమార్తెలు అంటే కుమారులు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కుమారుడు అంటే కుమార్తెలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అందుకే ఆయన్ని ఎవరైతే ద్వేషిస్తారో, ఆయన మీద ఎవరైతే మరి కోపంగా ఉంటారో, ఎవరైతే ఆయన మాటలకు విలువివ్వరో, ఆయన యొక్క మందిరమునకు విలువివ్వరో, ఆయన ఆజ్ఞలకు ఎవరైతే విలువివ్వరో, వారి మీదకు 3-4 తరముల వరకు కూడా దోషములు వారి మీద నింపబడతాయి. మరి 3-4 తరములే కదా పాస్టర్ గారు, 4వ తరం బ్రహ్మాండంగా ఉంటాం కదా మేము. హల్లెలూయా. మేము 4వ తరం నుంచి బాగుంటాం కదా. అబ్బే సమస్య లేదు, బాగుండరు.
బాగుండరు. అందుకే ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొని ఆయనను ఎంతగా మనము ప్రేమిస్తామో ఆ ప్రేమను బట్టి 1000 తరముల వరకు తన జనులను దేవుడు కరుణిస్తాడు. కొడదామా చప్పట్లు? కొట్టమా వద్దా? 1000 తరముల పాస్టర్ గారు 4 తరాలు చలవా, 1000 తరములు ఎందుకు పాస్టర్ గారు అంటారా? అంటున్నారా? అనుకుంటున్నారా? లేదమ్మా. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన ఆజ్ఞలు 10 ఆజ్ఞలు ఉన్నాయి, ఆ 10 ఆజ్ఞలను కూడా ఎవరైతే తూచా తప్పక వాటిని ప్రేమిస్తూ వాటిని అనుసరిస్తూ దేవునిని ఎప్పుడైతే మనము ప్రేమిస్తామో ఆ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి, నిష్కలంకమైనదిగా ఉండాలి. ఆ ప్రేమలో వ్యత్యాసము కనిపించకూడదు. ఆ ప్రేమతో విశ్వాసము చేత క్రియలు జరిగించాలి. ఇట్టి వారిని దేవుడు 1000 తరముల వరకు కరుణిస్తాను అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. 1000 తరములు మనం బ్రతుకుతామా పాస్టర్ గారు? అనుమానమే కదా, అందరికీ అనుమానమే. 1000 తరముల వరకు మనం బ్రతుకుతామా పాస్టర్ గారు అంటే 2000 ఇప్పుడు ఎన్నో సంవత్సరంలో ఉన్నాం? ప్రభులు వారు ఈ లోకానికి వచ్చే 2024 సంవత్సరములు గడిచిపోయాయి. ఎప్పటికీ సజీవుల లెక్కలో ఉన్నారు నాయన. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి. కొట్టు చప్పట్లో కొట్టండి, ఇంకా కొట్టరా? 2000 చిల్లర సంవత్సరముల వరకు కూడా సజీవుల లెక్కలో ఉన్నారు. వారు ప్రభువు చెంత ఉన్నారు, ప్రభువుతో ఉన్నారు, ప్రభువు కుడి పార్శ్వమున కూర్చుని అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నారు. నమ్మవా? నమ్మలేరా? అబ్రహాము రొమ్ముని ఆడ అనుకుంటాం పాస్టర్ గారు. మన రొమ్మునే మన బిడ్డలు ఆనుకోవడం లేదు. హల్లెలూయా. మన రొమ్మునే మన బిడ్డలు ఆనుకోవడం లేదు. అబ్రహాము రొమ్మును మనము చూడని ఆయన రొమ్ముని ఎట్లా అనుకుంటాము? హల్లెలూయా, హల్లెలూయా. అనుమానమే కదా మరి. మరి ఇక్కడ లాజర్ని చూపించాడు, మరి ధనవంతుడు కూడా చూపించాడా లేదా? మరి అత్యధికంగా ప్రభువైన యేసు స్వామిని ప్రేమించినటువంటి లాజరు గారు ఎక్కడున్నారు? అబ్రహాము యొక్క రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఆడున్నాడు. హల్లెలూయా. పాతాళంలో కూడా కాదు, ఆరనే అగ్నిలో ఆరుతూ మండుతూ ఉన్నాడు. మరి మండుతున్నటువంటి ఈ యొక్క ధనవంతుడు అబ్రహామును నీళ్ళు అడగలేదా? ఏమన్నాడు? అయ్యా ప్రభువా, అక్కడ కూడా మనోడు గర్వం తగ్గదు. హల్లెలూయా. అక్కడ కూడా మనోడు గర్వము తగ్గదు. ధనవంతుడు కదా. మరి ఇక్కడ ఉన్న గర్వం ఆడ కూడా ఉండదు పోయినా కానీ. హల్లెలూయా. పోయినా కూడా అక్కడ అగ్నిలో ఆరుతూ ముంచుతూ లేపుతూ ఉంటే కూడా అగ్నిలో ఆరనే అగ్నిలో మండుతున్నా ఈ ధనవంతుని యొక్క ఏం తగ్గలేదు? గర్వము తగ్గల, అతిశయము కూడా తగ్గల. ఏమన్నాడు? అయ్యా అబ్రహామా, నీ రెమ్మున ఆనుకొని ఉన్నాడు కదా లాజరు, మరి అతన్ని ఒక్కరా పెట్టి పంపించు నీళ్ళు ఇచ్చి. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నీళ్ళు ఇచ్చి పంపిస్తావా అన్నాడు. ఎంత గర్వమో చూడండి అక్కడ కూడా. అలాగే ఒక 2 చుక్కలు నీళ్ళు వదలవా? అబ్రహాం ఏం చెప్పాడు తెలుసా? అరే బాబు, నీకు మాకు మధ్యలో ఒక అగాధం ఉంది. ఇప్పుడు లాజరు వచ్చి 4 చుక్కలు నీళ్ళు వదిలి అగాధంలో పడతాయి కానీ నీ నోట్లో పడవు. హల్లెలూయా, హల్లెలూయా. నీ నోట్లో పడవు. కాబట్టి నువ్వు అక్కడ ఎంత విర్రవీగావో, భూలోకంలో ఎంత అనుభవించావో, మరి భయం లేని భక్తి లేని జీవితానికి నీకు ఇది నిదర్శనం రా బాబు. నువ్వు ఆరిన మంటలో ఉన్నావు. మరి అబ్రహాము నా రొమ్మున ఆనుకుంటున్నటువంటి ఈ బిడ్డ లాజరు గారు భయభక్తులు కలిగి తనకు కలిగిన దానితో తృప్తిపడి, నీ బల్ల యొద్ద ఏ దినమైనా నీతో సరి సమానంగా ఒక ముద్ద పెట్టావా లాజరు గారికి? ఎప్పుడైనా పెట్టాడా?
ఎప్పుడైనా పెట్టాడా? మీరు ఎవరైనా చూసారా? హల్లెలూయా! ఎవరైనా చూసారా? లేదు. బల్ల కింద పడిపోయినట్టు ఏరుకొని తిన్నవాడు లాజరు. మరి అలాంటి రాజుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అంటే ఐశ్వర్యవంతుడు నా రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నా దేవుడు ఆయన చెంత ఉన్నాడు. మరి ఎన్ని తరములను చూస్తున్నాం మనం? ఈ లేఖనాలు ఎన్ని తరాల నుంచి చూస్తున్నాం? మన తరం వదిలేంలే, మనము మహా బతికితే ఇంకొక 15, 20, 30 సంవత్సరాలు. దేవుడి లోకానికి వస్తే ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడు తెలియదు. మరి ఇప్పుడు లాజరు గారు దాదాపుగా బైబిల్ గ్రంథము పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2000 చిల్ల సంవత్సరాలు దాటిపోయింది కదా. ఇప్పటికీ దేవుడు కరుణించినట్ట, మరి దేవుని లెక్కలో ఉన్నట్ట, దేవుని లెక్కలో నుంచి తీసేసినట్ట? ప్రభు యొక్క లెక్కలో ఉన్నారు, ప్రభు యొక్క లెక్కలో ఉన్నారు. 1000 సంవత్సరముల వరకు నీవు కరుణించబడతావు, నీవు నీ తరములు కరుణించబడతాయని దేవుడు అంటున్నాడు. ఎందుకు? ఆయన ఆజ్ఞలను కైకొని ఆయన్ను తోచా ప్రేమించి తప్పక ఆయన యందు నివసించినట్లయితే ఖచ్చితమైనటువంటి ప్రేమ ఉండాలి. నిష్కపటమైన ప్రేమ దేవునిలో పనికిరాదు అంటాడు. అందుకే దేవుడే స్పష్టంగా చెబుతున్నాడు. చూడండి, పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ లేఖనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ప్రేమిస్తున్నాం? మనము ఎలా ప్రేమిస్తున్నాము చెప్పండమ్మా. ఇప్పుడు ఆరాధించారు మీరు, ఈ దినమున మనం ఆరాధించాం. పూర్ణ హృదయంతో ఆరాధించిన వారు ఎంతమంది? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? దేవుడు అడుగుతున్న ప్రశ్న. పూర్ణ హృదయముతో ఎంతమంది ఆరాధించారు? పూర్ణ ప్రేమతో ఎంతమంది ఆరాధించారు? పూర్ణ మనస్సుతో ఎంతమంది ఆరాధించారు? పూర్ణమైనటువంటి ఆత్మతో ఎంతమంది ఆరాధించారు? చెప్పండమ్మా. ఆరాధన జరుగుతుంటే ఒకరు కళ్ళు తెరుచుకుంటారు, ఒకరు కళ్ళు మూసుకుంటారు, ఒకరు ఫోన్ ఆడుకుంటుంటారు, ఒకరు పిల్లలతో ఆడుకుంటుంటారు కాదా? సర్వసార్వత్రిక సంఘములలో జరుగుతున్నటువంటి యథార్థమైన కథే, యథార్థమైన శోధే. హల్లెలూయా, హల్లెలూయా. కాదంటారా? అవునంటారా? కాదన్నోళ్ళు ఎంతమంది? అవునన్నోళ్ళు ఎంతమంది? కాదన్నోళ్ళు చప్పట్లు కొట్టండి. కొట్టలేము. అవునన్నోళ్ళు కొట్టండి. ఇప్పుడు కొట్టు చప్పట్లు, ఇప్పుడు కొడతారు. మరి నువ్వు ఆరాధించాల్సింది ఏ విధంగా? ప్రభుని యేసు స్వామి ఈ దినం అడుగుతున్నాడు. ఆయన హృదయం, ఆయన యొక్క మందిరంలోకి వచ్చారు. ఈ దినమన సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, ఆర్భాటము చేస్తూ నా మందిరంలోకి రండి, ఆర్భాటము చేస్తూ ఆరాధన చేయండి, ఆరాధనలో మీ పాలు పంపులు పొందండి. మనం ఎలా ఉన్నాం? ఏ రీతిగా పాలు పంపులు పొందుతున్నాం? ఏ రీతిగా ఆరాధనలో ఉంటున్నాం? నిజమైన విశ్వాసం, నిజమైన ప్రేమ, నిజమైన కపటము లేనటువంటి ప్రేమతో, కపటము లేనటువంటి హృదయముతో, కపటము లేనటువంటి మరి మనస్సుతో ఏ దినమైనా మనం ఆరాధిస్తున్నామా ఆయన మందిరంలోకి వచ్చి? చెప్పండమ్మా. ఎవరు ఆరాధిస్తున్నారు? లేచి నిలబడుకొని ఆరాధన చేయండి అమ్మంటే కొందరు తలలో ఉంచుకుంటారు. దేవుని ఎవరున్నారు ఇక్కడ? ఈ యొక్క మందిరంలో, అతి పరిశుద్ధ స్థలంలో ఎవరున్నారు? ఎవరున్నారు? యేసు స్వామి సింహాసనం ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరంలో ఉండగా మీరు తలలు వంచరు, తలలు వంచరు, కళ్ళు మూసుకోరు, చప్పట్లు అసలు కొట్టరు. కాదా? కాదా? అవునా? కాదా? అవునా? అవును, ఒప్పుకోండి. నిజం, నిజం ఒప్పుకోండి. ఏక దృష్టితో చూస్తాం మనం. సీరియల్ వస్తుంటే అబ్బో మిస్ అయిపోద్దేమో, కళ్ళు కూడా మీరు, కళ్ళు కూడా అబ్బే ఆర్పరు.
ఎప్పటిదాకా? రాత్రి 12:30 దాకే చూస్తూనే ఉంటారు. ఆ కళ్ళు ఏం కళ్ళో నాకు తెలియదు. మరి ఆయన మందిరంలోకి వచ్చి ఆయన సింహాసనం ఎదుట నిలబడి కనీసం ఆరాధన చేయబట్టే కళ్ళు మూసుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. 6 రోజులు 24 గంటలు ఎంత చెప్పండమ్మా? 24 గంటలు. కోటు కాలిక్యులేటర్ ఎవరి దగ్గర ఉందో? ఫోన్లు ఉన్నా మన దగ్గర, అందరి దగ్గర ఉన్నాయి. ఎక్కడ పెట్టమని ఎప్పుడు పెట్టలే. ఆడొక్క ఫోన్ కూడా కనపడ్డంలే. పాస్టర్ గారు మరి చెప్తే ఎంత విలువిస్తారో మరి. హల్లెలూయా. అబ్బో ఎంత గౌరవమో మరి. పాస్టర్ గారు అంటే గౌరవం పక్కన పెట్టండి, నా దేవుడు అంటే గౌరవం ఉండాలి అమ్మా. నా దేవుడు అంటే గౌరవం ఉంచండమ్మా, గౌరవం ఉంచండమ్మా. మరి ఏ దినము మనం లోబడుతున్నాం? ఏ దినము ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉన్నాం? మరి ఏ దినము ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నాం? మరి అందుకేనా ఆయన మందిరంలోకి మనం వచ్చేదా? ఏమండమ్మా? అందుకేనా? అబ్బో, మనం ఆరాధిస్తే, సంఘము ఆరాధించగా ప్రార్థిస్తే ఏమవుతాయి? గడప పునాదులు కదిలిపోతాయి. మరి ఆరాధిస్తే ఎలా ఉండాలా? దేవుడు తన దూత పరివారంతో కోటాను కోట్ల దేవదూతలతో 24 మంది పెద్దలతో 4 జీవులతో ఆయన మందిరంలోనికి ఈ దినమున ఆసన్నమై ఉండాలి. మరి అలాంటి ఆరాధన చేస్తున్నామా? చెప్పండమ్మా, చెప్పండి. దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. నేను వెర్రోడినమ్మా. నేను పోయి ఉంటే నెల 15 రోజులు అయిపోయిండేదమ్మా. మరి దేవుడు అడుగుతున్నాడు ఈ దినమున, మీరు చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండమ్మా, చెప్పలేరా? ఎందుకయ్యా పిలిచావు నన్ను, నన్నెందుకయ్యా తలచావు నీవు? ఎందుకయ్యా పిలిచావు నన్ను, నన్నెందుకయ్యా తలచావు నీవు? ఎంతటి వాడనని, నేనే పాటి వాడనని పేరు పెట్టి పలకరించి నీ ప్రేమతో పిలిచావు నన్ను. పేరు పెట్టి పలకరించి నీ ప్రేమతో పిలిచావు నన్ను. ఎందుకయ్యా, ఎందుకయ్యా పిలిచావు నన్ను? ఎందుకయ్యా పిలిచావు నన్ను, నన్నెందుకయ్యా తలచావు నీవు? హల్లెలూయా. ఎందుకు పిలిచాడు మిమ్మల్ని? అసలు ఎందుకు పిలిచారు? ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకు పిలిచాడో తెలుసా? బీడు బారిన మా హృదయాలలోనా, బీడు బారిన మా హృదయాలలోనా నీ వాక్యమునే వెదజల్లినావు, నీ పంటనే పండించినావు. బీడు బారిన మా హృదయాలలోనే నీ వాక్యమునే వెదజల్లినావు, నీ పంటనే పండించినావు. ఎందుకయ్యా, ఎందుకయ్యా పిలిచావు నన్ను, నన్నెందుకయ్యా తలచావు నీవు? పాపపు ఊబిలో పడియున్న నాపై, పాపపు ఊబిలో పడియున్న నాపై నీ రక్తమునే ఒలికించినావు, నీ
ప్రేమతోనే రక్షించినావు. పాపపు ఊబిలో పడియున్న నాపై నీ రక్తమునే ఒలికించినావు. నీ ప్రేమతోనే రక్షించినావు. ఎందుకయ్యా ఎందుకయ్యా పిలిచావు నన్ను, నన్నెందుకయ్యా తలచావు నన్ను. ఎంతటి వాడనని నేనే పాటి వాడనని పేరు పెట్టి పలకరించి నీ ప్రేమతో పిలిచావు నన్ను. నీ ప్రేమతోనే పిలిచావు నన్ను. ఎందుకయ్యా నన్నెందుకయ్యా పిలిచావు నీవు, నన్నెందుకయ్యా పిలిచావు నీవు. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు? బీడు బారిపోయి ఎండినటువంటి గుండెలను వెలిగించడానికి ఏ రీతిగా ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ప్రియ విశ్వాసులారా, మీరు ఎలా ఉన్నారు? నాడు ఎలా ఉన్నారు? నేడు ఎలా ఉన్నారు? రేపు ఎలా ఉండబోతున్నారు? దేవుడు అడుగుతున్నాడు. 1000 తరముల వరకు నిన్ను వర్ధిల్లింప చేస్తానంటున్నాడు, నిన్ను కరుణిస్తానంటున్నాడు. మరి ఆ దేవుని చెంతకు వచ్చినటువంటి మీరు ఏ రీతిగా ఉంటున్నారు? ఆయన మందిరంలోకి ప్రవేశించిన సర్వ జనాంగము ఏ రీతిగా ఉన్నారు? సార్వత్రిక సంఘములలో దేవుడు ఈ దినమున మాట్లాడుతున్నటువంటి మాటలు. నిన్నెందుకు పిలిచాడు? పనికి మాలినటువంటి లోకములో బ్రతుకుచున్నటువంటి మనలను, ఎండిపోతున్నటువంటి మనలను మీరు ఎక్కడ కాలిపోతారో, ఎండిపోయిన కట్టెల వలె ఎక్కడ మండిపోతారో, ఎక్కడ కాలిపోతారో, ఎక్కడ ఆరని అగ్నిగుండంలో పడవేయవలసి వస్తుందని తన బిడ్డలను కాపాడుకోవడానికి తన కుమారుణ్ణి పంపించి తన రక్తమును ఒలికించి దినమున ప్రేమతో రక్షించడం మిమ్మల్ని అందరినీ. మరి ఆ ప్రేమను మనం కనపరుస్తున్నామా? అడుగుతున్నాడు దేవుడు. ఆ ప్రేమను మనము దేవుని పక్షంగా కనపరుస్తున్నామా? కనబడని దేవుని పక్షంగా ఏం కనపరుస్తాం పాస్టర్ గారు? ప్రేమను కనబడ్డ వాళ్ళ మీదే ప్రేమ చూడడం లేదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. కనబడిన వారి మీదే ప్రేమ చూపడం లేదు కదా. మరి దేవుడు అంటున్నాడు, మీరు ఇంటి నుండి బయటకు వచ్చినా, మీరు ఇంటిలోకి మళ్ళా పోయినా కూడా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇంటి నుండి బయటికి ఎలా వస్తావో అంతటి దీవెనను నీకు ఇస్తున్నాడు. బయట వెళ్ళినా కూడా మరలా ఇంటిలోకి నువ్వు అడుగుపెట్టిన మరుక్షణం అంతటి దీవెనలు నీ మీద కుమ్మరిస్తా ఉన్నాడే దేవుడు. దేవుడు చెప్తున్న మాట మనం చెప్తున్నది కాదు. నువ్వు వెలుపటికి వెళ్ళినప్పుడు నా దీవెనలు నీతో ఉంటాయి, నువ్వు లోపలికి వచ్చినప్పుడు కూడా నా దీవెనలు మీతోనే ఉంటాయి అంటున్నాడు. మీతో ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి? ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా ఉంటున్నామా? చెప్పండమ్మా. అంతేకాదు, ఒక మాట అంటాడు, గొప్ప మాట అంటాడు ఆయన. నాకు అది కళ్ళు తిరుగుతాయి అట్లే ఆ మాట అంటే. ఆయన యొక్క ఆజ్ఞలు నీ కనుబొమ్మల నడుమన బాసెకము వలె ఉండాలి అంటున్నాడు దేవుడు. కొట్రా సపట్ల దేవుడు అడగల. ఆయన ఆజ్ఞలు నీ యొక్క కనుబొమ్మల నడుమన ఎక్కడ బాసెకము వలె ఆయన ఆజ్ఞలు కనిపించాలి అంటున్నాడు దేవుడు. మరి కనిపిస్తున్నాయా? ఆయన ఆజ్ఞలు కనిపిస్తున్నాయా? ఆయన ఆజ్ఞలు కనిపిస్తున్నాయా? లోకాశలు కనబడుతున్నాయా? హల్లెలూయా, హల్లెలూయా. ఏం కనబడుతున్నాయి? ఆజ్ఞలు కనబడాలి అంటున్నాడు. బాసికములు అంటే ఏంటి? బాసికం అంటే ఏంటి? గట్టిగా చెప్పాలి, పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ చెప్పండి. చూసావా మరి మా సిస్టర్ గట్టిగా చెప్పేసిందో జయమ్మ గారు. మరి దేవుడు చెప్తున్న మాట ఇక్కడ ఎంత అందంగా ఉండాలని తీర్చిదిద్దారో ఆ బాసికాన్ని. ఓ పెద్దదైపోద్దాము, చిన్నదైపోద్దాము, ఓయమ్మో
ఇంకా పెద్దదవుతుందేమో, ఆ మోకానికి ఇంతగా ఉండాలి, అంతగా ఉండాలి. ఏమో ఎంత మాట్లాడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అంటున్నాడు, అంత అందాన్ని ఇచ్చే ఆ బాసికము వలె నీ ముఖం కనిపించాలంటే నీ కనుబొమ్మల నడుమన ఆయన ఆజ్ఞలు కనబడాలి. ఆయన ఆజ్ఞలు కనిపించాలి. మరి కనిపిస్తున్నాయా? లేదు పాస్టర్ గారు, కనబడవా? మీరు గమనంలో పాస్టర్ గారు కళ్ళు తెరిచే సినిమాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. మీరు గమనంలో పాస్టర్ గారు కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సీరియల్ కనబడుతున్నాయి. పాస్టర్ గారు ఏంది పాస్టర్ గారు మీరు ఎట్ట మాట్లాడతారు? హల్లెలూయా చెప్పమా? హల్లెలూయా కూడా చెప్పమా? అబ్బే చేతులు కూడా ఎత్తాం మనం. మరి దేవుడు చెప్తున్న మాట నేను చెప్పింది కాదు. కనుబొమ్మల నడుమంట బాసికము వలె ఉండాలంట ఆయన ఆజ్ఞలు. ఎంత గొప్ప మాట చూడండి. ఎంత గొప్ప మాటలు ఇస్తున్నాడమ్మా దేవుడు మీకు. ఎంత గొప్ప మరి ప్రేమను మీకు పంచాడమ్మా. మరి అలా ఉన్నామా మనము? అలా ఉన్నామా? అంతటి ప్రేమను మనం కనపరుస్తున్నామా? విశ్వాసులు తిట్టుకుంటాం. విశ్వాసులకే పడదు. విశ్వాసుల గురించే మాట్లాడుకుంటారు. విశ్వాసుల మీద నిందలు వేసుకుంటా బ్రతికేస్తున్నాం మనం. మరి వీళ్ళు ఎవరికి వారసులో? హల్లెలూయా. వీరు విశ్వాసుల మీదే నిందలు వేసుకుంటూ విశ్వాసులని దూషిస్తూ విశ్వాసులు ప్రేమించకుండా కపటంతో ఎవరైతే నటిస్తున్నారో వీరందరూ కూడా ఎవరికి వారసులో తెలుసా? వీరు విశ్వాసులే. ఎవరికి వారసులో తెలుసా? గట్టిగా కొట్టండి చప్పట్లు నిద్రపోయేవాళ్ళు. ఏం దేవుడు నిద్రపోలేదా? అబ్బా చాలా గట్టిగా ఉన్నారు. మరి దేవుడు అంటున్నాడు, వారు అపవాదికి సహవాసులు అంట. వారు ఇప్పటి నుంచనే మారండి. ఇప్పటి నుండి అయినా సర్వసార్వత్రిక సంఘములలో విశ్వాసులు మారాలి. ఎందుకంటే అలా ప్రవర్తన కలిగిన వారు అపవాదికి సహవాసులు. ఆ విశ్వాసులు అందరి పక్షంగా ఎవరైతే ప్రార్థన చేస్తారో, శత్రువులను కూడా ప్రేమిస్తూ వారికి ఒకరికి ప్రార్థన చేస్తారో వారు దేవుని తోటి పనివారు. దేవునికి తోటి పనివారు. అలా ప్రేమించేవాళ్ళు. ప్రతి విశ్వాసిని ప్రేమించాలి. ప్రతి విశ్వాసి ఆయన శత్రువైనా మనం ప్రేమించగలిగిన వారు అన్నారు. వాళ్ళకి ప్రార్థన చేసిన నాడు మనము ఎవరికి తోటి పనివారము? దేవునికి తోటి పనివారము. అంటే దేవునికి తోటి పనివారం అంటే దేవుడు పనివాడు. బాగా ఆలోచించాలి మీకు. దేవునికి తోటి పనివారం అంటే ఆయన మన పనులను చక్కబెట్టడానికి లోకానికి వచ్చాడు. దాసుడుగా వచ్చాడు, దీనుడుగా వచ్చాడు, దరిద్రుడుగా వచ్చాడు. మరి స్వరూపమైనను లేని సొగసైనను లేని వాడిగా మారిపోయాడు ప్రభువైన యేసు స్వామి. ఎవరి కొరకు? మీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు, సర్వసార్వత్రిలో సంఘములలో ఉన్న జనాంగము కొరకమ్మ. మరి అట్టి స్వరూపమైనను సొగసైనను లేకుండా అయిపోయాడు ప్రభువైన యేసు స్వామి. ఎంతమందిలో అతి సుందరుడు? 10,000 మందిలో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు. నేనంటాను 10 కోట్ల మందిలో అంటాను. నేనంటాను 1000 కోట్ల మందిలో అంటాను. అంతకంటే సుందరుడు లేడు. మరి అటువంటి సుందరుడు సొగసైనను లేని, స్వరూపమైనను లేని ఎలా పారిపోయాడు చూడండి. మరి దేవుడు చెప్తున్నాడు, ఎన్ని మార్లు చెప్తున్నాడు, అరే బాబు నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతున్నదంటే నాకు ఆ డాక్టర్ ఇస్తాడులే, ఈ డాక్టర్ ఇస్తాడులే, నా డబ్బు నన్ను కాపాడుతుందిలే. ఏం కాపాడదు. మరి ఏమి కాపాడదు. దేవుడు అంటున్నాడు, మీరు ఏ దినమైతే విశ్వాసుల కొరకు, ఏ దినమైతే నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, దేవునికి తోటి పనివాడిగా ఉంటావో, దేవుణ్ణి నిశ్చయముగా నువ్వు ప్రేమిస్తావు. అప్పుడే 1000 తరముల వరకు నీ యొక్క కుటుంబములు దీవించబడతాయి, కరుణించబడతాయి. మరి ఆ రీతిగా ఉన్నామా? ఆలోచించండి. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి ప్రియులారా మీరు జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు. మరి చూద్దాం
ఇంకొక మాట ప్రకటనల గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు 14వ అధ్యాయం 12, 13 లేఖనములు. ప్రకటనల గ్రంథము 14వ అధ్యాయము 12 మరి 13 లేఖనములు. దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క ఆజ్ఞలను, యేసును గూర్చిన విశ్వాసమును, యేసును గూర్చిన విశ్వాసమును, గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడును. పరిశుద్ధుల యొక్క ఓర్పు ఇందులో కనబడుతుంది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ యొక్క ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఓర్పు కలిగినటువంటి సహనం ఉండాలి, ఎవరైతే ఓర్పు కలిగినటువంటి సహవాసము ప్రభువులో ఉండాలి, ఎవరైతే నిరీక్షణ కలిగినటువంటి సహవాసము ప్రభువుతో ఉండాలి, వీరు తోటి పనివారు, వీరు ఖచ్చితంగా వీరు దేవునిలో మృతి నొందినా కూడా వీరు ధన్యులే. వీరు 1000 తరముల వరకు నాతో ఉంటారు. వీరి యొక్క ఈ లోకంలో వారి యొక్క తరములన్నీ కూడా కరుణించబడతాయి. నువ్వు చూస్తావా, నేను చూస్తానా? మనకు అనుమానమే. నువ్వు చూస్తావా? ఎస్, నేను చూస్తా. నేను అబ్రహాము రొమ్మున ఆనుకోవాలని ఆశ కలిగినటువంటి ప్రాణముగా ఎవరైతే ఉన్నారో వారందరూ వారి యొక్క ఈ లోకంలో వాళ్ళ బిడ్డల యొక్క తరములను చూస్తారు. మరి చూడగలిగినటువంటి ఆ ఓర్పు కావాలి మీకు. నీ శత్రువులను కూడా ప్రేమించే ఓర్పు కావాలి నీకులో, ఆ సహనము కావాలి నీకు. మరి అట్టి సహనము, అటువంటి సహవాసము ప్రభు అయిన యేసు స్వామిలో ఏ దినమైతే ఉంటుందో ఖచ్చితంగా 1000 తరములు నువ్వు చూస్తావు. 1000 తరములు చూస్తాం. మరి చూడగలిగినటువంటి క్యాపబిలిటీ మీలో ఉందా? ఉండదా? అటువంటి హార్ట్ మనలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి హార్ట్ మనలో ఉందా? ఈ చిన్ని హృదయములో అని పాడడం కదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చిన్ని హృదయములో ఉండాలి యేసు. మరి పెద్ద దిగిన తర్వాత హల్లెలూయా, హల్లెలూయా వద్దా? హల్లెలూయా. మనం నేర్పించే పాటలేంటి? ఈ చిన్ని హృదయంలో ఉండాలి యేసు అన్నప్పుడు నీ హృదయంలో యేసు ఉన్నాడా? యేసు ఉన్నాడా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. దేవుడు అడుగుతున్న మాటమ్మా, నేను చెప్పేది కాదమ్మా. ఇక్కడ నా దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాదమ్మా మాట్లాడేది. ఈ గాడిది కదమ్మా మాట్లాడేది, నా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందుకే నీలో ఇంకా ఇంకా నిరీక్షణ కలిగినటువంటి సహవాసము, ఓర్మి కలిగినటువంటి సహవాసము, ప్రేమించే సహవాసము ఏ దినమున నువ్వు కలిగి ఉంటావో ఖచ్చితంగా నీ తరములను నువ్వు చూడగలవు. అలాంటి సహవాసాన్ని దేవుడు ఈ దినమున మీ నుండి ఆశిస్తున్నాడు, నా నుండి ఆశిస్తున్నాడు, అందరి నుండి కూడా ఆశిస్తూ ఉన్నాడు. ఉన్నామో లేదో పరిశీలన చేసుకోండి. అందుకే మానవ జాతి యొక్క మనుగడ కోసం ప్రభువైన యేసు స్వామి ఇంకా కూడా ఆలస్యము చేయుచున్నాడు. ఇందాకే చెప్పాను నేను, అబ్రహాముకు ఇచ్చినటువంటి ప్రమాణము, ఇస్సాకుకు ఇచ్చినటువంటి ప్రమాణము, మరి యాకోబుతో చేసినటువంటి ప్రమాణమును బట్టి ఇంకా కూడా నిరీక్షణ కలిగి ఓరిమి కలిగి దీర్ఘశాంతముతో దేవుడు ఆగి ఉన్నాడు. దీర్ఘశాంతం వహించి లోకమునకు ఇంకా రాకుండా ఆగి ఉన్నాడు. నిన్న వస్తాడు, రేపు వస్తాడు కదా, ఏ దినం వస్తాడు ఆయనకే తెలియదు అన్నాడు. తెలుసా? అది కూడా తెలుసా? యేసు స్వామి చెప్పిన మాటే. తన రాకడ కుమారునికైనను, యేసు స్వామి వచ్చేది కుమారుడికి తెలియదు అంటే యేసు స్వామికి కూడా తెలియదు, దూత పరివారముకు తెలియదు, కోటాను కోట్ల దేవదూతలకు తెలియదు, 24 మంది పెద్దలకు కూడా తెలియదు, 4 జీవులకు కూడా తెలియదు, లోకంలో పరిశుద్ధులకు తెలియదు, విశ్వాసులకు తెలియదు. ఈరోజు నువ్వు వెళ్ళు అంటే యేసు స్వామి మధ్యాకాశానికి వచ్చేస్తాడు. నువ్వు వెళ్ళు అంటే
యేసు స్వామికే తెలియదు. ఏందబ్బా ఇంత తొందరగా వెళ్ళిపోమంటున్నాడా అనేది ఆయన కూడా తెలియదు. అందుకే ఆయన సర్వ అధికారమును కూడా కుమారునికి ఇచ్చిన, ఈ భూమి మీద సర్వ ప్రపంచముల మీద సర్వ అధికారమును ఒక కుమారునికి ఇచ్చి ప్రభుని యేసు స్వామికి ఇచ్చి ఉన్నాడు. కానీ రాకడ మాత్రము యేసు స్వామికి తెలియదు. యేసు స్వామికి తెలియదు. వస్తాడు. మీరు పాడుతుంటారు, వస్తానన్నవాడు రాకపోడు అంటున్నావు కదా, పాట పాడతావుగా? పాడుతున్నామ్మా, మీరు పాడుతున్నారు లేదా? రాక మానడు, వస్తాడు. నీ అంతు నా అంతు అందరి అంతు కూడా ప్రభువే తెలుస్తాడు. ప్రభువే తెలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 18, 19 లేఖనములు. సిలువను గూర్చిన వార్త, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనము చేతును. హల్లెలూయా. వివేకుల యొక్క వివేకమును శూన్యపరచుదును అని వ్రాయబడి ఉన్నది. ఏమ్మా, బాగా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడమ్మా. సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి, దేవుని యొక్క శక్తి. ఈడ నశించిపోతున్నటువంటి విశ్వాసులు కూడా ఉన్నారు. ఆ నశించబోతున్నటువంటి విశ్వాసులు ఏమనుకుంటున్నానంటే, నేను మహాజ్ఞానిని, అందుకే జ్ఞానుల యొక్క జ్ఞానమును నాశనం చేసేస్తా నేను. ఎవడైతే నేనే పెద్ద జ్ఞానిని, నేనే పెద్ద జ్ఞానిని, నేనే కంటే పెద్ద సేవకుడు లేడు, పెద్ద కాపరు లేడు అని జ్ఞానుడు లేడు అని ఎవరని అనుకుంటున్నారు అనుకో, వాడి జ్ఞానమును ఏం చేస్తాడా? వాక్యం చదువమ్మా. నాశనము, వాడి జ్ఞానాన్ని నాశనము చేసేస్తా. అంతేకాదు, వాడు ఎంతో వివేకము కలిగిన వాడిని దేవుడిని అనుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో అనేక మంది ప్రసంగికులు కూడా వాళ్ళు ఏమంటారు, వివేకములో శూన్యం చేస్తా, సున్నా. హల్లెలూయా, సున్నా. యేసు లేని జ్ఞానము నీకు వేస్ట్ కదా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేని జ్ఞానము నీకు వేస్ట్ కదా. కాదా, అవునా? మరి యేసు లేనటువంటి వివేకము నీకు వ్యర్థమే కదా. మరి నీకెందుకు ఇవ్వాలి ఇవి రెండు? అంటాడు దేవుడు, తీసేయి అంటాడు దేవుడు. ఉండవు. మరి దేవుడు చెప్తున్న మాట నేను చెప్పింది కదమ్మా, లేఖనాల్లో స్పష్టంగా రాసి పెట్టాడమ్మా. చూసుకోండమ్మా, మీరు బాగా చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడుండది అని అందుకే అనుకోవచ్చేమో మీరు. వివేకుల యొక్క వివేకమును శూన్యపరచుదును. ఉండదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం విశ్వాసులమే కదా, అబ్బా చాలా జ్ఞానం ఉంది అనుకోవచ్చేమో. అబ్బే, ఉండదు. యేసు లేని జ్ఞానం వ్యర్థం. మరి అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, ఆత్మానుసారంగా ఏ దినమనైతే నువ్వు నడుచుకుంటారో శరీర క్రియలను పక్కన పెట్టేస్తావు. ఆత్మానుసారంగా నువ్వు నడుచుకోగలిగినట్లయితే యేసు నీలో ఉన్నట్లు, అట్టి జ్ఞానం నీలో ఉన్నట్లు. మరి ఆ దినం నీ శరీరం యొక్క క్రియలన్నింటిని కూడా పక్కకు తోచేస్తావు. అది క్రైస్తవ జీవితం. అదే క్రైస్తవ జీవితం. మరి అట్టి జీవితానికి మనం లోపడుతున్నామా? మనకన్నీ తెలుసు, కానీ కొన్ని తెలియవు. నాకంతా తెలుసు అనుకుంటే వాడు అజ్ఞాని దేవుని దృష్టిలో. నాకంతా తెలుసు అనుకుంటే, నాకు అంత వివేకం నాకుందనుకుంటే ఆ వివేకము నాలో శూన్యమే. దేవుడు చెప్తున్న మాట మనం చెప్తున్నాము కాదమ్మా. మనం చెప్తున్నది ఏ మాత్రం కాదు. మరి ఏ దినమన నువ్వు
నీ యొక్క ఆత్మానుసారమైన క్రియలకు నువ్వు లోబడి ఆత్మానుసారంగా ఏ దినమునైతే నీ శరీరం చక్కదిద్దుకుంటావో, శరీర క్రియలకు లోబడవో, ఆ దినమున దేవుణ్ణి ఖచ్చితంగా దేవుణ్ణి బలపరుస్తావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడే నిన్ను బలపరుస్తాడమ్మా. దేవుణ్ణి బలపరిచేవాడుగా ఉన్నావా? దేవుని నామమును బలహీనపరిచేవాళ్ళుగా ఉన్నావా? దేవుని బలపరిచేవారుగా ఉన్నావా? దేవుని నామమును బలహీనపరిచేవారుగా ఉన్నాము. ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రతి క్రైస్తవ విశ్వాస కూడా. ప్రతి క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు ఈ దినం మాతో మాట్లాడుతున్నది యేసు స్వామి. గ్రహించవలసినది కూడా యేసు స్వామి ఆత్మతోనే. అదే ఆత్మానుసారమైన క్రియలకు మీరు లోపడాలి అంటే యేసు స్వామి మాటలు మీరు వినగలిగే వారిగా ఉన్నామా? 1000 తరముల వరకు కరుణించబడే వాడిలో మనం ఉంటామా? నాశనమయ్యే 3-4 తరాల్లో వాళ్ళలో ఉంటామా? ఆలోచించు. 1000 తరముల వరకు నీవులో ఉండగలగవు అనుకుంటే, జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. ఆరక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, జీవానికి అధికారి నీవు, నిత్య జీవానికి సర్వాధికారివి నీవేనయ్యా. జీవానికి అధికారి నీవు, నిత్య జీవానికి సర్వాధికారివి నీవేనయ్యా. ఎన్ని ఉన్నా ఎంతెంత ఉన్నా నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. నీవు లేని నా జీవితం ఓ గుండు సున్నా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా, నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. నీ నిత్య జీవాన్ని నాకివ్వయ్యా. అర్పించుచున్నానయ్యా నీ పరిశుద్ధాత్మను నాకివ్వయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. నా రక్షణ నిరీక్షణ నా ప్రేరణ నీవేనయ్యా నా యేసయ్యా. జీవించుచున్నానయ్యా నా యేసయ్యా.
దేవుడు చెప్తున్నాడు, నీ జ్ఞానము అజ్ఞానం అయిపోయే దినాలు రాబోతున్నాయి. దేవుడు లేడు అనే ఏ విశ్వాసులైతే అనుకుంటారో, దేవునిని ఏ దినమునైతే ప్రేమతో ఆరాధించరో, ఏ దినమునైతే పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఫలముతో, పూర్ణ హృదయముతో ఎవరైతే ఆరాధించరో, ప్రేమించరో, వారి యొక్క మహాజ్ఞానిని అనుకున్నటువంటి వారి యొక్క జ్ఞానమును తీసివేయబడుతుంది. అలాగే నేను మహావివేకిని దేవునిలే అనుకుని దేవుణ్ణి ప్రేమించకుండా, ఆరాధించకుండా, ఆయన ఆజ్ఞల్లో గైకొనకుండా ఎవరైతే ఈ లోకంలో జీవిస్తారో వారు వివేకము శూన్యమైపోతుంది అంటున్నాడు. శూన్యం అయిపోతుంది. మరి ఎట్టి జ్ఞానము కావాలో ఆలోచించుకోండి. ప్రభుని యేసు స్వామిలో జ్ఞానంతో వర్ధిల్లగలిగినట్లయితే 1000 తరముల వరకు నీ యొక్క తరములు కరుణింపబడతాయి. 1000 తరముల వరకు మీ యొక్క తరములు కరుణింపబడతాయి. అట్టి కృపా సహాయమును దేవుడు ప్రతి సంఘములో ఉన్న బిడ్డకును, ప్రత్యేకంగా బెతెస్త సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.